నమస్తే అండి. ఇప్పుడు నేను టేకప్ చేయబోయే టాపిక్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి బై 2047 అనేసి నేను ఒక స్లోగన్ ఇచ్చారు. దానికి పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన సజెషన్స్ని అడుగుతున్నారు. దట్స్ ఫైన్. చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర అనే స్లోగన్ని ముందే తీసుకొచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకొచ్చారా? ఇదే మొదటిసారి అంటే చంద్రబాబు నాయుడు గారు 1999, 2004 మధ్యకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తారనేసి ఒక స్లోగన్తో వచ్చారు ఆయన. అప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ పుణ్యమా, ఆ స్లోగన్ పుణ్యమా అనేసి 2004 నుంచి 2014 అంటే ఆల్మోస్ట్ 10 years చంద్రబాబు నాయుడు అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ అదే స్లోగన్ ఇప్పుడు అందుకున్నారు. అప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2020 అన్నారు. సో ఆల్మోస్ట్ ఆ విజన్ 2020 స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసరికి ఇతన్ని 10 years అపోజిషన్లో కూర్చోబెట్టారు జనాలు. ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2020 అనేసి హైదరాబాద్లో నేను ఏదో డెవలప్ చేస్తున్నా, ఐటీ అన్నారు, వ్యవసాయం దండగన్నారు అనేసి, లేకపోతే రూరల్ ఏరియాస్కి కావాల్సిన యూనో సపోర్ట్ ఇవ్వలేదనేసి, హైదరాబాద్ సెంట్రిక్గా ఐటీ ఇండస్ట్రీ సెంట్రిక్గా ఏదో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయనేసి క్రమంగా అగ్రికల్చర్కి ఒక నెగ్లిజెన్స్ జరిగిందనే క్రమంలో సో ఈయన్ని ఆల్మోస్ట్ 2004 ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడించారు టీడీపీ పార్టీని. సరే, 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణగా విడిపోయింది. అప్పుడు 2014లో ఈయన టీడీపీ బీజేపీ కూటమితో పోటీకి వెళ్ళారు. జనసేన బయట నుంచి మద్దతు చేసింది. ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్ అన్నారు ఈయన, అండ్ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో 2014లో నవ్యాంధ్ర అన్నారు, ఇప్పుడు మళ్ళీ స్వర్ణాంధ్ర అంటున్నారు. అంటే నవ్యాంధ్రని తుంగలో తొక్కేసినట్టేనా చంద్రబాబు నాయుడు గారు? సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే స్లోగన్ని మళ్ళీ తుంగలో తొక్కేసినట్టేనా? ఇవి 2014లో మీ స్లోగన్స్, విడిపోయిన రాష్ట్రానికి మీరిచ్చిన స్లోగన్స్ నవ్యాంధ్రప్రదేశ్ అండ్ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సో సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళింది, నవ్యాంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళింది? ఈ రెండు మీరు సాధించారనేసి ఇప్పుడు మళ్ళీ స్వర్ణాంధ్రకు వచ్చారు. మీరు నవ్యాంధ్ర అన్నందుకు మీకు అట్లీస్ట్ 5 సంవత్సరాలు ఓడించి మళ్ళీ అధికారాన్ని చేతిలో పెట్టారు జనాలు. 2019లో 24 మధ్యలోనూ, 2014 నుంచి 19 మధ్యలో మీరు నవ్యాంధ్ర, సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నందుకు 2019లో ఓడించారు మిమ్మల్ని. 2024 వరకు అపోజిషన్లో ఉన్నారు. 24లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలే. కానీ స్వర్ణాంధ్ర ఎఫెక్ట్ ఏదైతే ఉందో, మీరు 2000లో మీరు టేకప్ చేసిన ఆ స్వర్ణాంధ్ర అనే స్లోగన్ మిమ్మల్ని ఓడించి 10 సంవత్సరాలు ఇంటి దగ్గర కూర్చోబెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో. సో ఈ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర 5 సంవత్సరాలు కూర్చోబెడితే స్వర్ణాంధ్ర 10 సంవత్సరాలు కూర్చోబెట్టింది. మళ్ళీ స్వర్ణాంధ్ర అంటున్నారు. చూడాలి మరి స్వర్ణాంధ్ర మిమ్మల్ని 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెడుతుందా, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేదానికి ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా హెల్ప్ అవుతుందా అనేది చూడాలా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాలసీలో ఉండే ఇన్కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది మెయిన్ అది. 2014-19 మధ్యలో ఉన్న సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనండి, లేకపోతే నవ్యాంధ్రప్రదేశ్ అనేది ఎక్కడికి వెళ్ళినవి అవి? ఒక్క 5 సంవత్సరాలు మీరు అపోజిషన్లో కూర్చున్న వెంటనే ప్రజలు వాటిని మర్చిపోతారు అనుకుంటారా? మీరు కొత్త స్లోగన్తో వస్తే అంటే మీ ప్రభుత్వం మియర్ స్లోగనేరింగ్తో నడుస్తుందా, పని చేస్తుందా అనేది నాకు అర్థం కాని క్వశ్చన్. మీరు 2014లో గెలిచిన తర్వాత నవ్యాంధ్ర అన్నారు, సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు. నవ్యాంధ్రప్రదేశ్, సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే స్లోగన్ కరెక్టా? దానికోసం మీరు పనిచేసి అది సాధించడం అయిపోయిందా? అది అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రను టేకప్ చేస్తున్నారా? లేకపోతే అదేం సాధించలేదు, అది వర్కౌట్ కాలేదు, దాన్ని తుంగలో తొక్కేసి స్వర్ణాంధ్ర అనే స్లోగన్తో ముందుకు వస్తున్నారా అనేది ప్రజలు కొంచెం చెప్తే బాగుంటుంది. నవ్యాంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళింది, సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ అనేది ఎందుకు వస్తుంది? మీ పాలసీలో ఉండే ఇన్కన్సిస్టెన్సీకి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ ద సెకండ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈయన 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కూడా ఇలాంటి యూటర్న్సే తీసుకున్నారు. ఇప్పుడు సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత నవ్యాంధ్ర అనేది పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా వచ్చిందో, అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నాడు, తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. అంటే ఈయన పాలసీస్లో ఒక కన్సిస్టెన్సీ ఉండదు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. చంద్రబాబు నాయుడు అంటే మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పాలసీ మేకర్. ఆయన పాలసీస్లో కన్సిస్టెన్సీ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ అన్నారు,
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను ఐటీ అన్నారు. మరి విడిపోయిన రాష్ట్రానికి ఐటీ ఎందుకు పోయారు ఈయన వల్ల కాదనా, లేకపోతే ఇక్కడ ఐటీ ఈయన తీసుకొచ్చాడు అనేది బూటకమా? అది బూటకం అనేది నాకు తెలుసు పర్సనల్గా. ఎందుకంటే హైదరాబాద్లో ఐటీ రావడానికి ప్రధాన కారణం ఎల్పిజి రిఫార్మ్స్. ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఆ రిఫార్మ్స్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే క్రమంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉండి అప్పటికి బెంగళూరు ఒక ఐటీను క్యాపిటల్గా మారుతున్న క్రమంలో నా సొంత రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ హబ్గా మారాలి. ఐటీ హబ్గా మారేదానికి హైదరాబాద్కి కావాల్సిన అన్నీను హంగులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ని కూడా ఒక ఐటీ హబ్గా మార్చాలనే క్రమంలో ఆయన అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో ఆయనతో హైటెక్ సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేయించారు. హైటెక్ సిటీతో పాటు హైదరాబాద్లో ఫార్మాకు కూడా గ్రోత్కి కూడా పాజిబిలిటీ ఉందని గ్రహించిన పివి గారు ఫార్మాని కూడా ప్రమోట్ చేశారు. సో ఐటీ అండ్ ఫార్మాని హైదరాబాద్లో ఒక అగ్రెసివ్ మేనర్లో తీసుకెళ్లాలనేది పివి నరసింహారావు గారి డ్రీమ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీలో రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు దాన్ని ముందుకు తీసుకెళ్లారు అంతే తప్ప ఈ ఐటీ మొత్తానికి కారణం చంద్రబాబు కాదు. హైదరాబాద్కి ఐటీ రావడానికి ప్రధాన కారణం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. సో ఆయన తీసుకొచ్చారు, ఫౌండేషన్ స్టోన్ వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు. సో ఒక్కసారి ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక పాలసీతో ముందుకెళ్తున్న క్రమంలో కంపెనీస్ ఆబ్వియస్గా వస్తుంటాయి. సో ఆ క్రమంలో అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఎక్కువ కంపెనీలు వచ్చే టైంకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో కంపెనీలు వచ్చాయనేసి మొత్తం నేనే తీసుకొచ్చా, అమెరికా వెళ్ళి కంపెనీల చుట్టూ నేను తిరిగి తీసుకొచ్చానంటారు. అమెరికా వెళ్ళి కంపెనీల చుట్టూ ఈయన తిరిగి తీసుకురాల. ఇక్కడ ఉంది మనకు జుగల్బందీ అని ఒక బుక్. ఈ జుగల్బందీ అనే బుక్ మీకు పాజిబిలిటీ ఉంటే చదవండి. ఇందులో క్లియర్గా ఉంటుంది బిల్ క్లింటన్ అనే వ్యక్తి 2000 సంవత్సరంలో ఇండియా నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారనేది క్లియర్గా రాసింది. ఇక్కడ ఉన్న కంపెనీస్ ఏదైతే ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ అమెరికన్ కంపెనీస్. సో నా దేశానికి సంబంధించిన కంపెనీస్ యొక్క గ్రోత్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నా దేశానికి ఎకనమిక్ గ్రోత్కి హెల్ప్ అయ్యే కంపెనీస్ ఎలా ఉన్నాయో చూసేదానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో అందగాడు, చంద్రబాబు నాయుడు గారు పిలిచారని ఆయన హైదరాబాద్కి రాలా. ఆయన యొక్క దేశం యొక్క ఎకనమిక్ ఇంట్రెస్ట్ని చూసేదానికి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఫర్ దట్ మ్యాటర్ 2000స్లో ఆయన అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది కూడా అప్పటికి న్యూయార్క్ మ్యాగజైన్లో వచ్చిన ఒక ఆర్టికల్ ఏంటంటే న్యూయార్క్ సిటీలో ఉండే టెలివిజన్ ఛానల్స్ కంటే బొంబాయి సిటీలో ఉన్న టెలివిజన్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే టీవీలు. సో ఈ రకంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో అమెరికన్ మార్కెట్కి అమెరికన్ ఎకానమీకి ఇండియా చాలా పెద్ద మార్కెట్ అవుతుందని గ్రహించి ఆ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేసుకొని అక్కడి నుంచి మనం బిజినెస్ ఎలా తీసుకోవాలని బిల్ క్లింటన్ గారు టూర్ ప్లాన్ చేసుకొని ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ తర్వాత హైదరాబాద్ వచ్చారు. అంతే తప్ప ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచారని బిల్ క్లింటన్ ఇక్కడికి రాలా. ఆయన ఆయన దేశం యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చారు ఇక్కడికి. ఈ జుగల్బందీ బుక్లో చాలా క్లియర్గా రాసి ఉంది. పాజిబిలిటీ ఉంటే చదువు. నేనేదో వేగ్గా కామెంట్ చేయట్లే ఈ విషయాన్ని. పర్టికులర్లీ నేను ఈ బుక్ మొత్తం చదివిన తర్వాత మొన్నటి వరకు నేను నమ్మేవాడిని, అయ్యో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఇంత డెవలప్ చేశారా, ఐటీ ఆయన వల్లే డెవలప్ అయిందని అనుకున్నాను. కానీ ఈ బుక్ చదివిన తర్వాత అర్థమైంది అమెరికన్ యొక్క కంపెనీల యొక్క ఇంట్రెస్ట్ చూసుకునేదానికి, అమెరికన్ యొక్క ట్రేడ్ ఇండియాతో పెంపొందించుకునేదానికి బిల్ క్లింటన్ ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన భాగంగా అమెరికన్ యొక్క ఐటీ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ సిటీ ఎలా ఉందని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూసేదానికి వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అదొకటి. అండ్ హైదరాబాద్ సిటీకి ఐటీ అండ్ ఫార్మా డెవలప్ అయ్యేదానికి కారణం నేను పివి గారిని ఎందుకన్నానంటే, పివి నరసింహారావు గారు చిన్న కుమారుని నేను కలిశాను పర్సనల్గా. సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనకు పొలిటికల్గా ముందుకు రావాలి, పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉందని తెలిసిన తర్వాత నేను అప్పుడు కన్సల్టెన్సీలో పనిచేస్తున్నాను. సో మా కన్సల్టెన్సీకి ఆయన క్లయింట్గా ఉన్నారు. ఆ క్రమంలో ఆయన్ని కలిస్తే పివి నరసింహారావు గారి కాంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ ఎకానమీ అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ద యునైటెడ్ ఏపీ ఏంటి అని నేను వాళ్ళ అబ్బాయిని అడిగితే ఆయన చెప్పిన మాటలు ఇవి. మా నాన్నగారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని, పర్టికులర్లీ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని మరీ హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు పివి గారు.
ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కాదు. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెరీ ఆల్టర్నేట్ డేస్లో నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి గారు పివి గారిని కలిసేవారట. ఆ క్రమంలో హైదరాబాద్ని ఐటీ పరంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాన్ని నారాయణమూర్తి గారు పివి గారికి ఇచ్చిన సలహాల మేరకు పివి గారు ఇక్కడ ఐటీని హైదరాబాద్లో ప్రమోట్ చేయగలిగారు ఆయన. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ ఐటీ రంగానికి చేసింది ఏం లేదు. అండ్ హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చి కట్టిన సిటీ కాదు, నిజాం నవాబుల కాలం నుంచి చాలా పెద్ద సిటీ. అండ్ నిజాం నవాబ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్. ఇది చంద్రబాబు నాయుడు గారు పుట్టక ముందు, ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు కథ నేను చెప్తుంది. సో హైదరాబాద్ని నేనే కట్టా, హైదరాబాద్ మొత్తానికి రూపుకర్త నేనే అనే ఈ సన్నాయి నొక్కులు ఆపేసి మీకు చేతనైతే మీరు కట్టగలిగితే అమరావతి అనే ఒక రాజధాని మీరు ఏదో కలలు కంటున్నారు కదా, దానికి ఏమన్నా ఒక ప్రాపర్గా హైదరాబాద్లో సగం ఏమన్నా కట్టగలరేమో కట్టి చూపించండి. అప్పుడు మీరు చెప్పే కాకమ్మ కబుర్లు ఎవరైనా నమ్ముతారు చంద్రబాబు గారు. అంతే తప్ప మీరు ఏదో మీ చేతిలో కొన్ని మీడియా ఉన్నాయనేసి మీరు చెప్పినవన్నీ ప్రజలు నమ్ముతారనేసి గుడ్డిగా ఇప్పుడు చెప్పొద్దు. ఎక్కడో ఇలాంటి బుక్కులు చదువుతున్నప్పుడు బిల్ క్లింటన్ ఇండియాకి ఎందుకు వచ్చాడంటే ఇలాంటి బుక్కులు ఎక్కడో దగ్గర పొందుపరుస్తారు. అప్పుడు చదివినప్పుడు జనాలకు తెలుస్తుంది. కాకపోతే మీ అదృష్టం ఏంటంటే ఎక్కువ మందికి బుక్ రీడింగ్ హ్యాబిట్ లేకపోవడం వల్ల, లేకపోతే ఇలాంటి బుక్కులు ఎక్కువ మంది చదవకపోవడం వల్ల మీరు చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మేసి బిల్ క్లింటన్ మీరే తెచ్చారనుకుంటారు, మీరు చెప్పేవని నమ్మేసి. కానీ అది నిజం కాదు కదా. నిజం లేటుగానే బయటకు వస్తుంది. అప్పుడన్నా మీరు ఏ పార్టీనో అభివృద్ధి కామకులో తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.